3 రోజులు. మీరు వచ్చి ఎన్ని గంటలైంది ఇక్కడికి చెప్పండి? ఇప్పుడు టైం 8 o'clock, 8:15 అనుకుంటాను. మీరు వచ్చి 1 గంట 2 గంటలు అయి ఉంటుంది. ఇంకొక గంట లోపల ఎవరికి వాళ్ళు బయలుదేరి వెళ్ళిపోవాలనుకుంటూ ఉంటారు. వాళ్ళు వచ్చి ఎన్ని రోజులైంది? 3 days నుండి ఏం తిన్నారో ఏం తాగారో తెలీదు, నిద్రపోయారో నిద్రపోలేదో కూడా తెలియదు. 3 దినం నుండి ప్రభు దగ్గర ఉన్నారు వాళ్ళు. 3 రోజుల నుండి ప్రభు దగ్గర ఉన్నారు వాళ్ళు. సరే, శిష్యులు కూడా కనికరం కలిగింది. మనుషులు కూడా మన మీద కనికరం కలుగుతుంది, కలగదా? పక్కన ఒక ఆమెకు ఉక్కపోత వచ్చేసి ఇబ్బంది పడిపోతుంది అనుకోండి, చూసి కనికరం కలుగుతుంది. పిల్లోడు ఏడుస్తూ ఉంటాడు, ఉక్కపోతకి పిల్లోడు ఏడుస్తూ ఉంటాడు. పక్కనే ఒక తల్లి ఉంటుంది, తెలిసిన ఆమె ఉంటుంది. ఆమె కనికరం కలిగి, ఏం పాప ఏడుస్తుందా? కనికరం కలిగి ఏమంటుంది చెప్పండి? తీసుకుని వెనక్కి వెళ్ళొచ్చుగా, నాకు కూడా ఇక్కడ ఇరుగ్గా ఉంది, నువ్వు నా పక్కన కూర్చొని నన్ను వాక్యం వినకుండా ఎందుకు ఆటంకపడుతున్నావు, చిన్నగా లేసి అటు వెళ్ళొచ్చు కదా. కనికరం కలుగుతుంది మనుషులకి. కనికరం కలిగిన మనుషులు ఉచిత సలహాలు చెప్తుంటారు. ఆమె 2 పిల్లల్ని పెట్టుకొని పాప ఒక తల్లి అల్లాడిపోతుంది. ఒకడికేమో 2 ఏళ్ళు, ఇంకొక చిన్న బిడ్డకేమో 6 నెలలు. పాప ఆమె 2 బిడ్డలతో అల్లాడిపోతుంటే సలహా చెప్పి, అయ్యో అంత తొందర ఏమొచ్చింది, కొంచెం గ్యాప్ తీసుకోవచ్చుగా. ఆవిడకి 2 ఏళ్ళు, అంతలోపల ఇంకొక బిడ్డను కనకపోతే ఏమైంది, ఒక 5 ఏళ్ళు గ్యాప్ తీసుకుంటే బాగుండేది కదా అని ఉచిత సలహాలు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా ఆలోచన, కనికరంతోనే చాలా ఆలోచనలు చెప్తుంటారు కొంతమంది. ఈ శిష్యులందరూ కనికరంగా 3 రోజుల నుండి పాపం ఉసూరని చూడు, అమ్ముల మీద ఒక ఆమె చూడు, అమ్ముల మీద ఒక చూడు, ఉసూరని పాపం, ఇక్కడ కాదు అక్కడ, ఉసూరని పాపం. ఆ ముసలోడు చూడు పాపం, ప్రాణం పోయేటట్టు చూడు పాపం, ఎక్కడో గొంతులో ప్రాణం, ఎక్కడో కొర ప్రాణంతో ఉన్నట్టున్నాడు చూడు, అయ్యో పాపం అని శిష్యులు మాట్లాడుకునే, ఆంధ్రయ్య ఇట్రా ప్రభు దగ్గర మాట్లాడదాం. 3 రోజులు ఇక్కడ కూసబెట్టుకుని ఉండకపోతే పాపం వాళ్ళు తిండి తిప్పలకి ఏం తిప్పలు పడతారో. అసలు ఇది అరణ్య ప్రదేశం, మనం వెళ్ళి ప్రభుకు చెప్దామని, ప్రభువా వాళ్ళని చూస్తే ప్రాణం తరుక్కుపోతుందయ్యా, వాళ్ళని చూస్తే గుండె ఆవిరైపోతుందయ్యా, వాళ్ళని చూస్తే కళ్ళు చెమ్మెక్కిపోతుందయ్యా. సరే ఇప్పుడు ఏం చేద్దామంటే వాళ్ళని పంపించవచ్చుగా. అర్థమైందండి? వీళ్ళ కనికరం మనల్ని వెళ్ళగొట్టాలి, పంపివేయాలి. పంపించేసి వాళ్ళు తిప్పలేదో వాళ్ళు పడతారు, వాళ్ళ దారిన వాళ్ళు వెళ్తారు, వాళ్ళు బతికేదో వాళ్ళు బతుక్కుంటారు. వాళ్ళు బతుకుతుంటే ఎందుకు మనం ఆడుకోవడం? వాళ్ళని పంపిస్తే వాళ్ళ తిప్పలు వాళ్ళు పడతారు కదా. వాళ్ళని పంపించేమని కనికరించే వాళ్ళు కొంతమంది ఉన్నారు. కానీ యేసుప్రభు అంటాడు, సరేనయ్యా మీరు చెప్పినట్లుగా నేను పంపాననుకో, వెళుతున్నప్పుడు దారి మధ్యలో వాళ్ళు మూర్చపోతే ఎట్లా? ఇక్కడుంటే మనం ఏదో చూడొచ్చు, వాళ్ళ దారిలో ఎక్కడైనా మూర్చపోతే ఎవరు చూస్తారు వాళ్ళని? వాళ్ళు చాలా దూరం నుండి వచ్చినట్టున్నారు. సరే వాళ్ళ దగ్గర ఏమైనా ఉందా అని చూస్తే వాళ్ళ దగ్గర ఉన్నట్టు కూడా నాకు, వాళ్ళ దగ్గర తినడానికి ఏమీ లేనట్టు నాకు కనబడుతుంది. కనుక ఏమీ లేని స్థితిలో ఉన్న వాళ్ళకి ఏదైనా ఇవ్వాలని నేను అనుకుంటున్నాను. వాళ్ళందరికీ ఆహారాన్ని ఇద్దాం. చప్పట్లు కొడదాం అందరు గట్టిగా, గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా. ఒక ఆకలి గొనిన వాని యొక్క బాధ ఎవరికి అర్థమవుతుంది చెప్పాలి? ఒక ఆకలి గొనిన వాని యొక్క బాధ ఎవరికి తెలుస్తుంది? ఒక ఆకలి కొన్నవాడికి తెలుస్తుంది. ఓ షుగర్ పేషెంట్తో షుగర్తో బాధపడుతున్న వాడి యొక్క బాధ ఇంకెవరికి అర్థమవుతుందండి? ఒక షుగర్ పేషెంట్కి అర్థమవుతుంది. అటు వెంటనే గుర్తుపెట్టి, బ్రదర్ షుగర్ డౌన్ అని చాక్లెట్ వేసుకోండి, జేబులో చాక్లెట్లు పెట్టుకుని ఉంటారు షుగర్ పేషెంట్లు. అర్థమైందండి? నిలబడి చెప్పేవాళ్ళకి ఏం తెలుసు చెప్పండి, వాళ్ళు పోయి అంటుంటారు. ఓ షుగర్ పేషెంట్ పక్క షుగర్ డౌన్ అయినట్టుంది, ఆయన అంతే అంటాడు, కానీ ఈ చాక్లెట్ వేసుకో షుగర్ పెరుగుతుంది. ఒక షుగర్ పేషెంట్ బాధ ఒక షుగర్ పేషెంట్కి తెలుస్తుంది. ఒక ఆడపిల్ల కష్టం మరొక ఆడపిల్లకి అర్థమవుతుంది. ఒక బాధపడిన వాడి యొక్క బాధ మరొక బాధపడిన వాడికే తెలుస్తుంది. ఓ ఆకలికి ఆగలేని వాడి యొక్క బాధ ఆకలితో ఆగలేకుండా ఉన్నవాడికి తెలుస్తుంది ఆ బాధ. వాళ్ళు తిననేమీ లేనందున ఆయన దగ్గర ఉన్నారు, వాళ్ళు ప్రభు దగ్గర ఉన్నారు. తినడానికి ఏమీ లేదండి, అసలు ఖాళీ. మేబీ వచ్చేటప్పుడు తెచ్చారేమో, దారిలోనే అయిపోయి ఉంటుంది. 3 రోజులు అయింది, ఏముంటుంది చెప్పండి? 3 రోజులు తెచ్చింది ఏమో, ఆ మొదటి రోజు తినేసి ఉంటారు. గుడారాల పండుగ వస్తారు, ఎక్కడెక్కడ నుండో వస్తారు, ఏదో కొంచెం తెచ్చి ఉంటారు. ఒక పూటకో అరపూటకో అయిపోయి ఉంటుంది. తెచ్చుకొనే ఉంటారండి, అయిపోయి ఉంటుంది అంతా. తినడానికి ఇప్పుడు ఏమీ లేదు, ఖాళీ చేతులతో ఉన్నారు, ఖాళీ సంచులతో ఉన్నారు. ఏమీ లేదా, బ్యాంకులో బ్యాలెన్స్ లేదా, ఇంట్లో సరుకులు లేవా,
పిల్లలకి ఫీజులు కట్టే స్తోమత లేదా? హాస్పిటల్ బిల్ పే చేసే స్తోమత లేదా? ఏమి చేయలేని స్థితిలో, ఏమి లేని స్థితిలో మీరున్నారా? అద్దె కట్టుకోలేక అల్లాడిపోతున్నారా? వడ్డీ కట్టుకోలేక బాధపడిపోతున్నారా? ఏమి లేని స్థితిలో మీరున్నారా? మీ స్థితి ప్రభువు తెలుసండి. ఆమె చెప్పండి గట్టిగా. ఎందుకు యేసయ్యకి తెలుసు అంటే, ఆయనకు ఒకరోజు ఆకలేసింది. ఆయనకు ఒకరోజు విపరీతమైన ఆకలేసింది. అప్పటికి ఆయన భోంచేసి ఎన్ని రోజులు అయింది తెలుసండి? 40 రోజులు అయింది. ఆయన ఆకలి కొనగా అపవాది వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్లను రొట్టెగా చేసి తినమని చెప్పాడు. సో ఆకలిలో అపవాది వచ్చి శోధిస్తుంటే ఏమి చెయ్యాలో తోచని పరిస్థితి. మొత్తం మీద సాతాన్ని జయించాడు ప్రభు. ఆ ఆకలి బాధ ఆయనకు తెలుసు, ఆకలి వేదన ప్రభువుకు తెలుసు. ఇప్పుడు కూడి వచ్చిన వాళ్ళందరూ ఆకలితో అలమటిస్తున్నారు, వాళ్ళ దగ్గర ఏమీ లేదు. ప్రభువుకు తెలుసండి. అందుకే అంటాడు, వీళ్ళని ఇలాగే నేను వట్టి చేతులతో పంపను, వాళ్ళ ఆకలి తీర్చే ఇక్కడ నుండి నేను పంపబోతున్నాను. చెప్పలు కూడా అందరూ గట్టిగా గట్టి 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 గట్టిగా హల్లెలూయా. ఆయన కనికరం మన అవసరాలు తీరుస్తుంది. ఆమె చెప్పండి అందరూ గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఆయన కనికరం మన అవసరాల్ని తీరుస్తుంది. ప్రేమైన వాళ్ళారా, మరి ఏదో అవసరాలతో అక్కర్లతో ఇక్కడికి వచ్చావేమో. ఏమీ లేని స్థితిలో ఉన్నావా? నిస్సహాయపు స్థితిలో ఉన్నావు. ఆ యాకోబు ఆ రోజు ప్రార్థన చేశాడు కదా, దేవా నేను వెళుతున్న మార్గంలో తినడానికి ఆహారం, ధరించుకోవడానికి వస్త్రం నాకు ఇచ్చి నన్ను కాపాడండి అని ఒక దయనీయమైన ప్రార్థన. పెద్ద లక్షాధికారి కోటేశ్వరుడు కుమారుడు, ఓ దయనీయమైన పరిస్థితి. చేతులు చిల్లి గవ్వలేదు. ఓ చిన్న సీసా, దాంట్లో కొంచెం నూనె, దాన్ని కూడా ఆయన నిలబెట్టిన రాయి మీద ఆ నూనెను పోసి అభిషేకం చేశాడు. ఓ చేతికర్ర తప్ప ఇంకేమీ లేదండి. నిజమే, కొన్నిసార్లు గొప్పింట్లో పుట్టిన వాళ్ళే కావచ్చు, ఏమి చేయలేని స్థితిలో, నిస్సహాయపు స్థితిలో, చేతులు ఏమీ లేని పరిస్థితి, మనుషులు వంచి మోసం చేసి, లేకపోతే మనం చేసిన చిన్న పొరపాట్లకి వాళ్ళు వేసిన శిక్ష, తను చేసేదో చిన్న పొరపాటు, చిన్నదో పెద్దదో మొత్తం మీద తప్పు జరిగింది. ఆ తప్పును దిద్ది మందలించి బుద్ధి చెప్పి సరిచేసి బాగు చేస్తుంటే బాగుండేదేమో. ఎందుకంటే ఆ తల్లిదండ్రులు ఆ పరిస్థితులు ఏమి చేయలేని పరిస్థితులు ఒట్టి చేత్తో అతని ఇంట్లో నుండి తరిమేశారు. అప్పటికి ఆ పరిస్థితి సాల్వ్ అయితే చాలు అని అతను ఒట్టి చేత్తో ఇంట్లో నుండి తరిమేశారు బయటికి. కట్టుబట్టతో ఆయన ఇంట్లో నుండి బయటపడ్డాడు. రోజు 2 రోజులు కాదండి, రోజుల తరబడి ప్రయాణం చేశాడు. అది భీకర ధ్వని కలిగిన పాడైన ఎడారులు, దొంగలు ఉన్నారు ఆ దారిలో, అక్కడ కాపుదల లేదు, సంరక్షణ లేదు, భయంకరమైన ఎడారులవి, క్రూర మృగాలు, అడవి జంతువులు సంచరించే ప్రదేశాలు, విష సర్పాలు సంచరించే ప్రదేశాలు, పాము తేళ్లు సంచరించే భీకరం కలిగిన పాడైన ఎడారి కలిగిన ప్రదేశం అది. దేవుడు ప్రత్యక్షమైతే ఎంత దయనీయమైన ప్రార్థన. మీరు ఎవరైనా ప్రభువా ఇప్పుడు ప్రార్థన చేయండి అంటే, దేవా నాకు అన్నం ఇవ్వండి, నాకు ఇంకో గ్లాస్ మంచినీళ్ళు ఇవ్వండి ప్రభువా అని ఎవరైనా ప్రార్థన చేసుకుంటారా? చేసుకోరు. ఎందుకంటే ప్రార్థన తర్వాత ఎట్టు మీకు అన్నం పెడతారని తెలుసు మీకు. ప్రైజ్ లార్డ్. మా కోసం ఉంటే మనం దాని గురించి ప్రార్థన ఎందుకు, ఇంకా వేరే విషయం. చూడండి యాకోబు యొక్క ప్రార్థన, ఆ పూట ఏం తినాలో కూడా తెలీదు, రేపు ఏం తినాలో కూడా తెలియదండి, ఏం తినవలసిన పరిస్థితి వస్తుందో కూడా తెలియదు. అందుకే దీనమైన ప్రార్థన ప్రభుత్వాలు చేసుకున్నారు. 20 సంవత్సరాల తర్వాత వాళ్ళ అన్నయ్యని కలుసుకోవడానికి కోసం, తన తండ్రిని కలుసుకోవడానికి కోసం యాకోబు తిరిగి వచ్చినప్పుడు వాళ్ళ అన్నకు ఒక బహుమానం తీసుకొచ్చాడు. ఆ అన్నయ్య అంటాడు, ఏశావు అంటాడు, వద్దొద్దురా, నాకెందుకురా ఇవన్నీ, నాకు ఈ బహుమానాలు ఇవన్నీ అవసరం లేదు. అన్నయ్య వద్దొద్దు, మీరు ఉంచండి. నాకెందుకురా బాబు వద్దంటే, లేదు నాన్న అన్నయ్య ఉంచండి, ఎందుకంటే దేవుడు నన్ను కనికరించాడు గనక నాకు కావలసిందంతా ఉన్నది. చప్పట్లు కూడా మాదిరి గట్టిగా హల్లెలూయా. ఎవరు కనికరించారండి చెప్పాలి. యాకోబు చెప్పాడు, దేవుడు నన్ను కనికరించాడు గనక నాకు కావలసినదంతా ఉన్నది. అన్నయ్య నేను మామూలుడు అనుకున్నావా? నా వాయిస్ మామూలు వాయిస్, ఆ మెటాలిక్ వాయిస్ నాది. నా తెలివి మామూలు తెలివి అనుకుంటావా? 20 ఏళ్ళలో ఎంత సంపాదించాను చూసావా అన్నాడు అండి. అన్నయ్య
మహానాగ్గా అసలు 4 ఏళ్లలో మొత్తం సంపాదించా, ఊడి చేశాను అని అన్నాడండి. నా నాలెడ్జ్ మామూలు నాలెడ్జ్ కాదు, అసలు నా టెక్నాలజీ మామూలు టెక్నాలజీ కాదు అని మాట్లాడాడండి. యెహోవా దేవుడు నన్ను కనికరించాడు గనుక నాకు కావలసినంత ఉంది. ఈ రాత్రి దేవుడు మిమ్మల్ని కనికరించబోతున్నాడు. అది 2 ఏళ్ళు కావచ్చు, 2 నెలలు కావచ్చు, 10 రోజులు కావచ్చు, 15 రోజులు కావచ్చు, లేకపోతే రేపే కావచ్చు. ఎంత సమయం పడుతుందో నాకు తెలియదండి. ఆయన మిమ్మల్ని కనికరించబోతున్నాడు, మిమ్మల్ని కరుణించబోతున్నాడు, మీ ఎడల దయ చూపబోతున్నాడు. మీరు ఈరోజు ఒట్టి చేతులతో ఉన్నారేమో, ఇల్లు ఖాళీ అయిపోయిందేమో, ఒళ్ళు గుల్ల అయిపోయిందేమో, ఆరోగ్యం లేదేమో, స్వస్థత లేదేమో, క్షేమం లేదేమో, సమస్యల సుడిగుండాలో ఉన్నారేమో, గుండెను గుప్పెట్లు పెట్టుకొని ప్రయాణం చేస్తున్నారేమో, భయంతో వణుకుతున్నారేమో, నీ పక్షాన ఎవరు లేరేమో, నీ పక్షాన మాట్లాడడానికి మనుషులు లేరేమో, ఎటు చూసిన భయంతో వణికిపోతున్నావేమో, ఏ చిన్న శబ్దం వచ్చినా హడాలెత్తిపోతున్నావు, అధైర్యపడిపోతున్నావేమో, ఎటు చూసిన చీకటి, ఎటు చూసిన అంధకారం, అయోమయంగా ఉంటుందేమో బ్రతుకు, ఏ నరులు కనబట్టలేదేమో, ఏ మనుషుల స్వరం వినబట్టలేదేమో. అధైర్యపడదండి, దేవుడు నేను కనికరిస్తాడు. అది 2 రోజులు కానీ, 2 వారాలు కానీ, 2 నెలలు కానీ, ఓ రోజు రాబోతుందండి, ఒక నిర్ణయం కాలం రాబోతుంది. ఆ రోజు ధైర్యంగా నీవు నిలబడబోతున్నావు. నీ వెనకల ఒక గొప్ప సైన్యం నిలబడబోతుంది. గొప్ప గొప్ప ఆశీర్వాదాలతో ప్రభు నేను నింపబోతున్నాడు. గొప్ప సమృద్ధితో దేవుడు నింపబోతున్నాడు. మనుషులు అడుగుతారు, ఏంటయ్యా ఈ సంపద ఏంటి, ఈ సమృద్ధి అంటే, దేవుడు నన్ను కనికరించాడు గనుక ఈరోజు నాకు కావలసిందంత ఉంది. ఆమె చెప్పడదు గట్టిగా. ఏమ్మా సమాధానంగా ఉన్నావంటే సమాధానంగా ఉన్నానయ్యా. అమ్మా హెల్తీగా ఉన్నావంటే హెల్తీగా ఉన్నాను. అమ్మా బ్యాంకులో ఏమైనా బ్యాలెన్స్ ఉందా, ఎంత ఉంది బ్యాలెన్స్ అంటే, అయ్యా ఉండొచ్చాయి ఒక 3 కోట్లు. ప్రైజ్ లార్డ్. అమ్మ మరి 3 ఏళ్ల క్రితం మరి మీరు చాలా ఇబ్బందులు. నిజమేనయ్యా, 3 ఏళ్ల క్రితం మేము బొట్టి చేతులతో, ఖాళీ చేతులతో చాలా ఇబ్బంది పడిపోయామేమో, కానీ దేవుడు మమ్మల్ని కనికరించాడు బాబు. మా గిన్నె నిండి పొంగి పొర్లేటట్లుగా మమ్మల్ని ఆశీర్వదించాడు, మా ప్రయత్నాల్ని ఆశీర్వదించాడు, మా సర్వ ప్రయత్నాలను ఆశీర్వదించాడు, మేము చేయునదంతా సఫలం చేశాడు. ఈరోజు మాకు కావలసిందంతా ఉన్నది. ఆమేన్.